అర్ధరాత్రి 3 గంటలయింది. శివనగర్ వీధి సైలెంట్గా ఉంది. ఓ బ్లాక్ కార్ ఆగింది. కారులో నుంచి ఓ మనిషి దిగాడు. అతను కళ్ళజోడు, జాకెట్ వేసుకొని చుట్టూ చూసుకుంటూ పాత ఇల్లు వైపు నడిచాడు. ఆ ఇల్లు గత 10 సంవత్సరాలుగా ఖాళీగా ఉంది. కానీ ప్రతి నెల చివరి శుక్రవారం రాత్రి అక్కడికి ఎవరో వస్తారని రూమర్ పాకింది. ఇన్స్పెక్టర్ రోహిత్ ఈ కేసు వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి తన సివిల్ డ్రెస్లో ఆ ఇల్లు ఎదురుగా కారులో కూర్చొని గమనిస్తూ ఉన్నాడు. కారు వచ్చి ఆగింది. బయటకు దిగిన మనిషి చేతిలో నల్ల బ్యాగ్ ఉంది. అతడు తలుపు దగ్గర నిలబడి పాత తాళంతో తలుపు తీసి లోపలికి వెళ్ళిన వెంటనే పెద్ద సైలెన్స్. ఒక్కసారిగా లోపల నుండి లైట్ వెలిగింది. రోహిత్ గన్ను పట్టుకొని ఆ మనిషి వెనక్కి తిరిగి చూసేలోపు రోహిత్ గన్ను ఎత్తాడు. ఎవరు నువ్వు? ఇంట్లో ఏం చేస్తున్నావు? రోహిత్ ప్రశ్నించాడు. ఆ మనిషి స్మైల్ అయ్యాడు. ఇన్స్పెక్టర్ రోహిత్, నువ్వు సమయానికి వచ్చావు. ఎందుకంటే ఈ కథలో హీరో నువ్వే అని బ్యాగ్ తెరిచాడు. అందులో రోహిత్ చిన్నప్పటి ఫోటోలు, సర్టిఫికెట్లు, లెటర్లు ఉన్నాయి. రోహిత్ గుండె గట్టిగా కొట్టుకుంది. అవి నా ఇంట్లో ఉన్నవే. నువ్వు ఎలా పొందావు? ఆ మనిషి గంభీరంగా అన్నాడు. నీ తండ్రి మరణం యాక్సిడెంట్ కాదు, అదే రహస్యం. 10 సంవత్సరాల క్రితం నీ తండ్రి పోలీస్ ఆఫీసర్ ఒక అజ్ఞాత గ్యాంగ్ వెంబడి ఉండగా ప్రమాదంలో చనిపోయాడు. నీ తండ్రి ఒక ఫైల్ దాచాడు. ఆ ఫైల్లో దేశద్రోహం చేసిన అధికారుల పేర్లు ఉన్నాయి. ఆ ఫైల్ ఇక్కడే ఉంది. అప్పుడే బయట నుండి పెద్ద సైరన్ శబ్దం ఇంటిని పోలీసులు చుట్టేశారు. రోహిత్ కమ్యూనికేషన్ తీసుకున్నాడు. ఇన్స్పెక్టర్ ఆ మనిషిని పట్టుకోండి, అతడు దేశద్రోహి. రోహిత్ ఒక్క క్షణం ఆలోచించాడు. తన చేతిలో గన్ ఎదుట నిలబడి ఉన్న రహస్యమైన మనిషి. నన్ను నమ్ము రోహిత్, నీ తండ్రి చనిపోయింది వీళ్ల చేతే. బయట ఉన్న వాళ్ళలోనే ద్రోహులు ఉన్నారు. అప్పుడే గాజు పగిలిన శబ్దం. బుల్లెట్ ఆ మనిషి భుజాన్ని తాకింది. రోహిత్ క్షణం ఆలస్యం చేయకుండా అతన్ని వెనుక గదిలోకి లాగి కిటికీ గుండా బయటకు వెళ్ళాడు. గంట తర్వాత వాళ్ళు పాత ఫ్యాక్టరీ దగ్గర ఆగారు. ఆ మనిషి చిత్తడిగా ఉన్న పత్రం తీసి రోహిత్కి ఇచ్చాడు. ఇది నీ తండ్రి రాసిన చివరి నోటు. సత్యం దాచిన వారినే నువ్వు నమ్ముకుంటున్నావు. రోహిత్ ఆ పత్రం చదివాడు. ఆ లెటర్లో రాసి ఉంది, రోహిత్, ఈ ఫైల్ కాపాడి ఉంచు. నిజం బయటకు రాగానే నీకు శాంతి దొరుకుతుంది. రోహిత్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. తిరిగి చూశాడు, కానీ ఆ మనిషి అక్కడ లేడు. అతని జాకెట్ మాత్రమే నేలపై ఉంది. తర్వాత రోజు పేపర్లో హెడ్లైన్స్: ఇన్స్పెక్టర్ రోహిత్, ఇంటర్నల్ స్పై నెట్వర్క్ ఫౌండ్స్ లాస్ట్ ఫైల్ ఆఫ్ హిస్ ఫాదర్. కానీ రోహిత్ మనసులో మాత్రం ప్రశ్న ఇంకా మిగిలి ఉంది. ఆ నీడలోని మనిషి ఎవరు? రాత్రి ఆ పాత ఇంటి తలుపు దగ్గర కాంతి మెరిసింది. లోపల గోడపై నీడ కదిలింది. అదే ఆకారం, అదే జాకెట్. రోహిత్ నిశ్శబ్దంగా అన్నాడు, మనం మళ్ళీ కలుద్దాం.